అక్కడ అమ్మవారండి స్వామి. ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యమూర్తి, నైరుతిలో గణపతి, వాయువులో అమ్మవారు. 5 రోజులు పంచాయతీ. ఓకే అండి. ఈశ్వర ప్రధానమూర్తి కాబట్టి నీలకంఠ పంచాయతీ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. మందలపురంట చాలా బాగుంది గుడి. కాశీ అన్నపూర్ణ, ఆంజనేయ స్వామి, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, సాయిబాబా, దత్తాత్రేయుడు, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి. అబ్బా సూపర్ ఉన్నది. మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, రామావతారం, బుద్ధావతారం, కలికావతారం, శివకేశవులు, సోమనాథ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, మహాకాల జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, వైద్యనాథ జ్యోతిర్లింగం, భీమశంకర జ్యోతిర్లింగం, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఓం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, ఓం కేదారనాథ జ్యోతిర్లింగం, కేదార్నాథ్ వెళ్ళాలి, కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. అన్ని పర్మిషన్ ఎప్పుడు ఇస్తారో వెళ్ళాలి. భగవంతుడు ఇస్తాడు, క్షమిస్తాడు. వెళ్ళండి, మీరు వచ్చేస్తాను. జోగులాంబ తల్లి, బ్రవరాంబ తల్లి, మహాలక్ష్మి తల్లి, ఏకవీరాదేవి, సరస్వతీదేవి, మహాకాళికాదేవి, పురోహితీదేవి, గిరిజాదేవి, మాణిక్యాంబదేవి, కామరూపీదేవి, మాధవేశ్వరీదేవి, శ్రీ వైష్ణవీదేవి, మాంగళ్య గౌరీదేవి, ఇది చూసాం, విశాలాక్షిదేవి. ఓం నమః శివాయ. ఇక్కడ అభిషేకం చేస్తాక ఉంటుందంట. ఇక్కడంతా కోనేరు. భలే ఉంది అసలు. గుడి అంటే మామూలుగా లేదు. ఇంకా తీస్తే చాలా ఉంది. సూర్యనారాయణ, శ్రీ ఆంజనేయ. చాలా అద్భుతమైన గుడి. వరకు చూడలేకపోయాం. గోదావరి మాత, అందరు నదులు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా అదృష్టంగా వచ్చాం గుడికి. అమ్మవారు స్వామి పాలకొడలలో ఉన్నట్టు అంట. కలవపూల్లో, వాటర్లో కలవపూలు వేశారు. పాలకడలలో శేషాకల తల్పం. గరుడ స్వామి పర్మిషన్ ఇచ్చావు నువ్వు. పర్మిషన్ ఇచ్చావు తల్లి. అమ్మవారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. అందుకే పంచాయతన గుడి అంట. ఎలక వాహనం మన వినాయకుడు స్వామి. అలా మొత్తం 5 ఉన్నారు కాబట్టి పంచాయతన గుడి అంట. వస్తాను, వెళ్ళండి. దక్షిణామూర్తి, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి పీఠం. ఉంది బోట్లు నడవగా.